మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. దురంధర్ 2 పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్. మనం 2026 లో ఉన్నామా లేక 1980s లో నాటి యాక్షన్ సినిమాల్లో బ్రతుకుతున్నామా? సౌత్ యాక్షన్ సినిమాలపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు. బ్రెయిన్ వాడకుండా కేవలం మజిల్ పవర్ తోనే సినిమాలు తీస్తున్నారా? టాలీవుడ్ యాక్షన్ శైలిని విమర్శించిన వర్మ రియలిస్టిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాల్లోని అతిని తప్పుపడుతున్నారా? యాక్షన్ అనేది కథలో భాగంగా ఉండాలి కానీ కథే యాక్షన్ కోసం ఉండకూడదు అని మన టాలీవుడ్ సినిమాల గురించి ఇండైరెక్ట్ గా అంటున్నారు. ఇంతకీ వర్మ చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో గైస్, ఐఎమ్ ప్రతిక. ఇక వివరాల్లోకి వెళ్తే రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య దత్ దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ 2 ద రివెంజ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చానీయాంశంగా మారాయి. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా 2000 కోట్లు వసూలు సాధిస్తే సౌత్ సినిమాలకు అది పెద్ద సవాల్గా అవుతుందని, మన వాళ్ళు నార్త్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. మనం ఇంకా 1980s లోనే బ్రతుకుతున్నామని, మన వాళ్ళు బ్రెయిన్ వాడడం ఎప్పుడో మానేశారు, కేవలం ఉన్న పాత కథల్నే అటు తిప్పి ఇటు తిప్పి పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ చేస్తున్నారని వర్మ మన దర్శకులని హీరోలని అన్నారు. ఒక పచ్చ జెండా ఎమ్మెల్యేను హీరోగా పెట్టి మన బోయపాటి తీసిన భారీ యాక్షన్ సినిమాలు చూస్తే మన వాళ్ళ ఆలోచన స్థాయి ఇంకా పాతకాలంలోనే ఉందని అన్నారు. మెగా హీరో కూడా పాత క్రింజ్ కామెడీని నమ్ముకొని హిట్ కొట్టారు తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని, ఒకవేళ ఈ ఏజ్ లో కొత్తదనం ట్రై చేస్తే ఆ పాత్ర మెగా బిరుదుకి ఏమైనా భంగం కలుగుతుందనా, ఇంకా ఇలాంటి స్టోరీలనే ఎన్నుకుంటున్నారని సెటైర్లు వేశారు. అయితే ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఎక్కువగా చర్చ జరుగుతున్న సినిమా దురంధర్ 2. ఆదిత్య దత్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన దురంధర్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1300 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఆ విజయంతో ఇప్పుడు రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరొకసారి సంచలనం సృష్టిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం సౌత్ సినిమాలు ఎక్కువగా పాత శైలిలోనే యాక్షన్ సన్నివేశాలు చూపిస్తున్నాయని, అయితే ఆదిత్య దత్ మాత్రం యాక్షన్ ప్రెజెంటేషన్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. గాలిలో ఎగిరే ఫ్లైట్స్ కి బదులుగా రియలిస్టిక్ యాక్షన్ ను చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వర్మ వ్యాఖ్యానించారు. ఈ సినిమాను కూడా బాహుబలి తరహాలో 2 భాగాలుగా తెరకెక్కించడం ఆసక్తికర అంశమని పేర్కొన్నారు. భారీ స్థాయిలో రూపొందించిన ఈ చిత్రం సౌత్ ఇండియాలో కూడా విస్తృతంగా ప్రమోట్ అవుతుందని చెప్పారు. అయితే ఇదే సమయంలో మార్చి 19న పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర ఆసక్తికర పోటీ నెలకొంది. మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా విజయ్ తీసిన తేరి సినిమా లైన్ ను పోలి ఉందని గత వారం ట్విట్టర్ లో పెద్ద చర్చ జరిగింది. మన డిప్యూటీ సీఎం కి ఎలాగూ కాపీ సినిమాలు చేసాయి, హిట్ కొట్టడం కొత్తేం కాదు కదా, మరి ఇప్పుడు వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ ముందు నిలబడి తట్టుకుంటుందా అనేది వేచి చూడాలి. ఇప్పటికే విడుదలైన దురంధర్ ట్రైలర్ ని చూసి తర్వాత ఆర్జీవీ సోషల్ మీడియాలో స్పందిస్తూ దర్శకుడు ఆదిత్య దత్ పనితీరును ప్రశంసించారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డ్స్ బద్దలు కొడుతుందని అన్నారు. మొదట్లో యష్ నటించిన టాక్సిక్ చిత్రంతో ఈ సినిమా పోటీ పడాల్సి ఉండగా ఆ చిత్రం వాయిదా పడడంతో పోటీ తగ్గిందని భావించారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం అదే రోజు విడుదలకు సిద్ధమవడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. మార్చి 19న ఈ 2 భారీ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు నెలకొంది. ఒకవైపు బాలీవుడ్ స్పై థ్రిల్లర్ గా వస్తున్న దురంధర్ 2, మరొక వైపు మాస్ యాక్షన్ ఎంటర్టైనింగ్ గా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మధ్య పోటీ ఎలా ఉండబోతుందో అనే చర్చలు ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. మరి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి.